ఒక ఊరిలో ఒక నిజాయితీగల రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అటవీకి వెళ్లి చెట్లు నరికి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు చెట్టుపై పని చేస్తుండగా అచ్చానుగా అతని గొడ్డలి నదిలో పడిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. ఇప్పుడేం చేయాలి? నా దగ్గర ఇంకో గొడ్డలి లేదు అని శోకించాడు. అప్పుడే నీళ్లలో నుంచి జలదేవత బయటకు వచ్చింది. ఆమె అడిగింది, నీకు ఏం జరిగింది రైతూ? రైతు నిజంగా చెప్పాడు. నా గొడ్డలి నీటిలో పడిపోయింది అమ్మా. జలదేవత నీటిలోకి మునిగి మొదట బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదా? అని అడిగింది. రైతు తల ఊపుతూ, కాదు అమ్మా, అది నా గొడ్డలి కాదు అని అన్నాడు. ఆమె మళ్లీ మునిగి వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. రైతు మళ్ళీ, కాదు అమ్మా, ఇది కూడా కాదు అన్నాడు. చివరికి ఆమె ఇనుప గొడ్డలిని తీసుకొచ్చింది. రైతు ఆనందంగా, అది నాదే అని అన్నాడు. జలదేవత రైతు నిజాయితీ చూసి 3 గొడ్డలిని అతనికి ఇచ్చింది, బంగారు, వెండి, ఇనుప. రైతు కృతజ్ఞతతో, ధన్యవాదాలు అమ్మా అన్నాడు. నైతిక బోధ: నిజాయితీ ఎప్పుడూ ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకంగా ఉండే వారిని దేవుడే కాపాడతాడా.